మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. లోయిన రేడన జాన దినోజకు ఊతారో ప్రేమ, ఊతారో ప్రేమ, ఊతారో ప్రేమ, ఊతారో ప్రేమ. యేసు बतारो प्रेम खतरा मिटबा, యేసు बतारो प्रेम खतरा मिटबा. लोइन रीडन जान दिनोजको ఊతారో ప్రేమ, ఊతారో ప్రేమ. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, లూకాసు వార్త 14వ అధ్యాయము. మరియు ఆయన తనను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవవుతావు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. లోక జ్ఞానము వేరు, దైవ జ్ఞానము వేరు. లోక జ్ఞానము దేవునికి వెర్రితనము, దైవ జ్ఞానము లోకానికి వెర్రితనము. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. శిలువ లోకానికి వెర్రితనం, కానీ రక్షణ పొందుచున్న వారికి శిలువ దైవ బలం, దేవుని శక్తి. యేసు ప్రభు మాటలు లోకానికి వెర్రితనంగా ఉంటాయి. అలాగే లోకపు చేష్టలు ఆయనకు వెర్రితనమే. చూడండి, మీరు ఎవరైనా విందు చేయనప్పుడు ఏవైనా కార్యక్రమాలకి, డిన్నర్లకి, రకరకాల ఫంక్షన్లకి మీ స్నేహితులను, సహోదరులను, బంధువులను, ధనవంతులకు మీ పొరుగు వారిని పిలవవద్దు. ఎందుకంటే వారు మిమ్మల్ని మరలా పిలుస్తారు. కాబట్టి మీరు వారికి చేసిన విందునికి ప్రతిగా వారు విందు చేస్తారు. అందులో మీకు ఫలమేమీ ఉండదు. అయితే మీరు మిక్కిలి అల్పులైన వారిని, అనగా నిరుపేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను, బీదలను, అంటే అవయవాలు లేనివారు, కుంటివారు, గుడ్డివారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవా అని కాదు.
అందుకే ప్రభు బీదలను అన్నాడు, అంటే దిక్కుమాలిన అల్పులను. వారు ఏమీ ప్రత్యుపకారము చేయలేరు. వారెప్పుడూ ఫంక్షన్లు చేయరు, వారు ఎవరిని పిలువరు. రోడ్ల మీద అక్కడక్కడ ఒక 10 రూపాయలు ఇస్తావా, ఒక 5 రూపాయలు ఇస్తావా అని కనబడిన వారిని అడుగుతుంటారే, వాళ్ళు ఏమి విందుకు పిలుస్తారు? అటువంటి వారిని పిలవండి. మీరు వారికి విందు చేస్తే తిరిగి వారు మీకు విందు భోజనాన్ని సిద్ధము చేయలేరు గనుక మీకు దేవుడి దగ్గర ప్రతిఫలము దొరుకుతుంది. ప్రభువు చెప్పాడు. చాలామంది వివాహాలకి చదివింపులని రకరకాలుగా వస్తువులు, బంగారు ఏమేమో పెడుతుంటారు, విలువైనవి. వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అంటే దేవుడి దగ్గర నుండి కాదు, వాళ్ళ కుమారుడి పెళ్లి దగ్గరలో ఉంటే ఎవరైనా కుమారుడి వివాహానికి వెళ్తే వాళ్ళకి 5,000 10,000 చదివింపులు పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ వారానికే వీళ్ళ కుమారుని పెళ్ళి, ఇంకా దగ్గరే పెళ్ళి ఉంది కాబట్టి 10,000 చదివింపులు రాసిస్తారు. ఉంగరమైనా పెడతారు, ఏమైనా పెడతారు. ఎందుకంటే ఇంకా వారమే పెళ్ళి కాబట్టి మరలా వాళ్ళు వీరు పెట్టినది తిరిగి చెల్లిస్తారని. ఒకవేళ వారు చెల్లించలేదనుకోండి, ఇంకా తేడాలు వస్తాయి. ఆ మధ్య ఒక ఆయన అలాగే చేశాడు. అయితే ఆ మనిషి తిరిగి పెట్టలేదని నానా రభస చేశాడు. చాలామంది తిడుతుంటారు కూడా, అందరితో అంటుంటారు, మేము అదే పనిగా వెళ్ళాము, పని మానుకొని పొలంలో కోత పెట్టుకొని అంత దూరం పోయేస్తే ఒక్కరన్నా రావచ్చునా అని అబాండాలు వాళ్ళను తిడుతుంటారు. మనుషులు ఎట్లా అంటే ఇలా చూస్తే నవ్వు వస్తుంది. పోటీకి పోటీ, మేము వచ్చినాం కదా, మీరెందుకు రాలేదు, మేము మీ కళ్ళల్లో పడలేదా అంటుంటారు. కొంతమంది నువ్వు రాకపోయినా మాకేం ఇబ్బంది లేదు, కనీసము మేము 2,000 పెట్టినామే, పట్టుచీర పెట్టామే, మా అమ్మాయి పెళ్ళికి పెట్టచ్చు కదా పట్టుచీర. అంటే మనుషులు వారు ఏదైనా ఇతరులకి ఇచ్చేటప్పుడు ఆ మనుషుల నుండే ప్రతిఫలం ఆశిస్తారు. బాగా ఉన్నవాడికి, డబ్బులున్నవాడి కుమారుని పెళ్ళి అయితే 1000కు 1000 చదింపులు పెడతారు. అదే లేనివాడి పెళ్ళికి వెళ్తే వాళ్ళకి ఏం పెట్టలేరు. ఎందుకంటే ఈ మనిషి ఎక్కడ తెచ్చి పెడతాడు 5,000 చదింపులు? ఉన్నవాళ్ళైతే వాళ్ళు తిరిగి 5,000 పెడతారని మనుషులు ముందుగానే లెక్కలేస్తారు, గంత లెక్కలేస్తారు. అంటే లోకంలో మనుషులు
ప్రతిఫలాన్ని ఆశిస్తారు. దేవుని నుండి కాదు, మనుషుల నుండి ఆశిస్తారు. కానీ ప్రభు మాటలు టోటల్గా డిఫరెంట్, పూర్తిగా వేరుగా ఉంటాయి. మీరు విందు చేసేటప్పుడు, మీ కుమారుడు పెళ్ళి కానీ ఏదైనా కానీ చేసేటప్పుడు బంధువులను వీళ్ళందరినీ మరి అదే పనిగా మరి వాళ్ళు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఈ మాటల్లో ఉన్న మరో అర్థం ఏంటంటే, మీరు ఎవరికైనా సహాయం చేసినా, ఏదైనా పెట్టినా, వస్తువు కానీ ఏదైనా కానీ తిరిగి వారి నుండి ఏమి మీరు ఆశించవద్దు. పట్టు చీర పెట్టు, 10,000 వారికి వివాహములో చదివింపులుగా ఇవ్వు, ఫ్రిడ్జ్ తీపి, వాషింగ్ మిషన్ తీపి, సోఫా షీటే తీపి, లేదు ఒక మోటార్ బైకే తీపి, నువ్వేమి వారి నుండి ఆశించకూడదు. వాళ్ళ అబ్బాయి పెళ్ళికి నువ్వు మోటార్ బైక్ ₹1,00,000 పెట్టినావని, మీ అబ్బాయి పెళ్ళికి వాళ్ళు మోటార్ బైక్ ₹1,00,000 తీపియాలని ఆశిస్తూ పెట్టకూడదు. వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ నుండి ఏమీ ఆశించకుండానే మనం వారికి అలా ధారాళంగా ఇవ్వాలి. నేను వారికి వాళ్ళ కుమారుడి పెళ్ళికి ₹1,00,000 మోటార్ బైక్ తీపిచ్చాను కదా, మరి మా కుమారుడు పెళ్ళికి ఏమీ పెట్టలేదు అనుకోకూడదు. కానీ అటువంటి వాళ్ళకి ప్రత్యుపకారం అనేది మనుషుల నుండి రావాలని కోరుకోకూడదు, దేవుడి దగ్గర నుండి రావాలని కోరుకోవాలి. మనుష్యుడు ఇస్తే ఎంత ఇస్తాడు అంతే ఇస్తాడు, కానీ దేవుడు నూరంతలు ఇస్తాడు. కాబట్టి ప్రభు మాటలు అర్థం చేసుకోవడం ఆత్మీయముగా కొంత లోతుగా ఆలోచించాలి. బంధువులను, సహోదరులను, స్నేహితులను, ధనవంతులైన పొరుగు వారిని పిలవద్దని కాదు, వారికి మనం ఏదైనా కానుకలు కానీ ఏదైనా వస్తువులు, వివాహాలకి రకరకాలుగా చదివింపులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఒకవేళ మనం వారికి చెల్లించాలంటే వారు తిరిగి పెడతారా పెట్టరా అనే గంతలెక్కలేయకూడదు. దేవుడు మనకు ప్రత్యుపకారం చేస్తాడు. అందుకే ఈ అల్ఫులు ఉన్నారు కదా, నిరుపేదలు, రోడ్ల వెంబడి మరి అడుగుతూ ఉంటారు అందరినీ. మరి ఆ విధంగా వారికి మనం ఎంత ఇచ్చినా, ₹100 ఇచ్చినా వారు తిరిగి మనకి ఇవ్వలేరు. అందుకే ప్రభు అన్నాడు, నీవు అటువంటి వారికి మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళ నుండి మనం ఏమి ఆశించకూడదు అనేది ఇందులో ఉన్న మరొక వైపు సత్యం. కాబట్టి వారి మీద మనం ఏమి అనుకోకూడదు, సనగకూడదు, ఇతరులకు వాళ్ళ గురించి చెప్పకూడదు. కాబట్టి వారు వచ్చినా రాకపోయినా మనం చెల్లించిన దాన్ని తిరిగి చెల్లించలేకపోయినా ఏమీ వారి గురించి వేరుగా మాట్లాడకూడదు. దేవుడి దగ్గర మనకు విలువ ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, లోక జ్ఞానము వేరు, దైవ జ్ఞానము వేరు. తగిన వాళ్ళనే
సామర్థ్యం కలిగిన వారిని పిలుస్తారు. నిరుపేదలను, అల్పులను వారికి కనీసము ఇస్తరాకులో భోజనం కూడా ఏర్పాటు చేయరు. అందుకే మనిషికి దైవ జ్ఞానము కావాలి. ఇతరుల నుండి ఏమీ ఆశించని స్వచ్ఛమైన మనసు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము తన ప్రాణం ఇచ్చాడు. తను సజీవ యాగముగా బలి అయినాడు. మన నుండి ఆయన ఏమీ ఆశించలేదు. అది మన యొక్క వ్యక్తిగత మనసు మీద ఆధారపడి ఉంటుంది. కానీ కృతజ్ఞతగా మనము ఆయనకు జీవించాలి. 15వ వచనంలో నుండి మనం చూస్తే, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. యేసు ప్రభు రాజ్యము, దేవుని రాజ్యము శాశ్వతమైనది. యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే గొప్ప విందు, గొప్ప విందులో పాల్గొనటం. గొప్ప విందు చేయించాడు ఒక బాగా ఆసామి. దేవుడు కూడా ఉన్నవాడే, లేనివాడు కాడు. ఆయన శ్రీమంతుడు, సర్వసంపదల గని. ఆయన ఎంత శ్రీమంతుడంటే, ప్రపంచంలో ఉన్న కేవలము పక్షులని ఒక్క దినము పోషించడానికి మానవుల దగ్గర ఉండే డబ్బులంతా పోగేసినా చాలదంట పక్షులకి ఆహారం ఇవ్వటానికి ఒక్క రోజుకి. కానీ ప్రభు చూడండి, లోకం పుట్టింది మొదలుకొని ప్రతిరోజు వాటిని పోషించుచున్నాడు పరలోకపు తండ్రి. ఆయన మహాశ్రీమంతుడు. మరి ఆయన విందు ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. అందుకే గొప్ప విందు చేయించినాడు, అనేకులను పిలిచినాడు. ఎంతమంది అంటే లెక్కించలేనంత మందిని పిలిచాడు. ఎంతమందైనా రావచ్చు, ఈ విందులో పాల్గొనవచ్చు. ఎవరికి ఆటంకం ఏమి లేదు, అబ్జెక్షన్ ఏమి లేదు. తృప్తి మేరకు కడుపు నిండా తిని వెళ్ళవచ్చు. ఎవరికి ఆంక్షలు లేవు, షరతులు లేవు. ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ దేశం ఈ దేశం అని ఏ భేదము లేదు. గొప్ప విందు చేయించినాడు, అనేకులను పిలిచినాడు. విందు భోజనము రెడీ అయింది. తన దగ్గర ఉన్న పనివాళ్ళను పిలిచాడు. మీరు వెళ్ళి తోడుకొని రాపోండి, ఆహ్వానాలు అందించండి అని పంపించాడు. అంతా రెడీగా ఉన్నది, ఇంకా మీరు వచ్చి తినడమే అని వారికి ఆహ్వానం పంపండి అంటే, ఆ ప్రజలు అన్నారు, అనేక రకాల సాకులు చెప్పారు.
వారు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏక మనస్సు అంటే ఇంక మనస్సు మార్చుకోలేదు, సాకులు చెప్పినారు. ఒక అతను అన్నాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించుము అన్నాడు. మరి ఒకడు అన్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నానన్నాడు. మరలా అన్నాడు, నన్ను క్షమించుము అన్నాడు. మరి ఒకడు, నాకు పెళ్ళి 2 రోజులైంది కాబట్టి నేను రాలేను. అంటే ఒకతను పొలం కొన్నాడంట, ఒకతను ఎడ్లు కొన్నాడంట, ఒకతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడంట. పైగా వాళ్ళు మేము రాలేమయ్యా అని ఖచ్చితంగా చెప్పారు. మరలా ఏమన్నారంటే, నన్ను క్షమించు. నీకు క్షమించేదేంది? సాకులు చెప్పి క్షమించు అంటే దానికి ఏమీ ఫలితం ఉండదు. నేను రాలేనందుకు చింతపడుతున్నాను, నన్ను క్షమించు అంటే ఇది సాకులు చెప్పేది కాదు. సాకులు చెప్పటం వలన మనిషికే ప్రమాదం. క్షమించడం, ఇందులో క్షమాపణ అనేది లేదు. పిలుపును అందుకొని విందులో పాల్గొంటే మనిషినికి మేలు ఉంది కానీ లోక సంబంధమైన ఏవి కూడా ఆ విందులో పాల్గొనడానికి అడ్డుగా ఉండకూడదు. వారు వాటిని సాకులు చెప్పారు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. ఆ యొక్క విందు యజమాని ఆసామి ఉన్నవాడు తన పనివారితో చెప్పాడు, వారు రాలేము అన్నారా? సరే, ఆయన కోపం వచ్చింది. త్వరగా వెళ్ళి ఆ వీధులలో, సందులలో, బజార్లలో అక్కడ నేల మీద కూర్చొని ఉంటారే అల్పులు, నిరుపేదలు, వారిని తోడుకొని రమ్మని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చారు. వచ్చినా కూడా స్థలం ఇంకా ఉంది. మరలా యజమానితో ఆ పనివాడన్నాడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనూ చోటున్నది. ఎంతమందికైనా అక్కడ చోటు ఉంటుంది. హౌస్ఫుల్ బోర్డు అనేది ఎప్పటికీ ఉండదు. ప్రభువు వచ్చేంత వరకు హౌస్ఫుల్ బోర్డు అనేది ఉండదు. మరి ఏముంటుంది? ప్రభువు వచ్చి పిలువబడిన వారిని, ఆ పిలుపునకు లోబడిన వారికి, వారిని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వాకిలి వేయబడుతుంది, డోర్ వేయబడుతుంది. తలుపు వేస్తే, తలుపు వేయబడిన తర్వాత తలుపు తడితే బయట లోపల నుండి స్వరం వినపడుతుంది, మీరెవరో నాకు తెలియదు,
నేను మిమ్మల్ని ఎరుగను అనే స్వరం వినబడితే ఇంకా ఆ మనుషులు కడపటి స్థితి ఘోరముగా ఉంటుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుటయి ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభు యొక్క పిలుపును వారు అందుకొని కూడా సాకులు చెప్పారు. మేము రాలేమన్నారు. వారి పరిస్థితి, వారి అంతము ఘోరముగా ఉంటుంది. ప్రభు అందరినీ, అనేకులను గొప్ప విందునకి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఒక ఏరియాలో ఎవరైనా ఒక మంత్రి కానీ, ఒక నాయకుడు తన కుమారుడికి వివాహం చేస్తే మొత్తం ఆ మండలం, చుట్టుపక్కల 5 మండలాలు కానీ, మొత్తం ఆ జిల్లాలో ఎంతమంది వచ్చినా వారికి రకరకాల భోజన పదార్థాలను ఏర్పాటు చేస్తాడు. అనేక వేల మంది అక్కడికి వెళ్తారు. ఎవరెవరో వెళ్తారు. అనేక వేల మంది వెళ్తారు అక్కడికి. అక్కడ పాల్గొంటారు. ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎంత తిన్నా కూడా అక్కడ అయిపోదు. అంటే మనుషులు, ఒక నాయకుడు ఆ విందులో ఎంతమంది వచ్చినా తిని వెళ్ళిపోయినా అక్కడ కుదవరానప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రపంచాన్ని పోషించువాడు, సకల జీవులను, ప్రాణులను పోషించే ఆయన దగ్గర ఆ విందు అనేది ఎంతమందికైనా అవకాశం ఉంది. ఇంకా చోటుందయ్యా అంటున్నాడు. ఇంకా ఉంది, ఆయన దగ్గర ఎంతో ఖాళీ ఉంది. ఎవరికైనా చోటు ఉంది. ఇంకా ప్రభు ఆహ్వానం అందిస్తూ ఉన్నాడు. నేను కలగజేసిన, సిద్ధము చేసిన విందు భోజనానికి రండి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. వీణులకు విందులు చేసే యేసయ్య చరిత్ర వినుటకు వేగమే రండి అని ఒక దైవజనుడు పాట రాశాడు. యేసు ప్రభు దగ్గర మానవులకి నిత్యము విందు భోజనం లాంటి జీవిత ప్రభావాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. శ్రమలొచ్చినా, కష్టం వచ్చినా, నిందలొచ్చినా, బాధలొచ్చినా, వ్యాధి ఎదురొచ్చినా మనిషి సమాధానముగా, నిమ్మలముగా జీవించడానికి ప్రభు దగ్గర గొప్ప సహాయము ఉంది. ఇంకా చోటున్నదని ఆ దాసుడు చెప్పినప్పుడు యజమానుడు మరలా అన్నాడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. పిలుపునకు లోబడితే మనుషులకు మేలు, విందు భోజనం శాంతి, సమాధానము,
నెమ్మది, కుదురుబాటు, గొప్ప నిరీక్షణ, పరిశుద్ధాత్మ ఆనందం, అద్భుతమైన ఆయన ఆలోచన. ఇవి లోకములో ఏ మానవుల దగ్గర దొరకవు. దేవుడు ఒక మనిషిని నడిపిస్తే, పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని తోడుకొని వెళ్తే, ఆ మనిషి జీవితము గొప్ప విందులాగా సారవంతంగా ఉంటుంది. కానీ మనుషుల మీద ఆధారపడుతున్నారు. లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నారు. క్షయమైన వాటి కోసమే కష్టపడుతున్నారు. సంతృష్టి కలగజేయని వాటి కోసం వారి కష్టార్జితాన్ని వ్యయం చేసుకుంటున్నారు, నష్టపరుచుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, సారము లేని దానికోసము, మీకు తృప్తి కలగజేయని దానికోసం ఎందుకు మీ కష్టాన్ని వ్యక్తం చేసుకుంటారు? రండి, మీ దగ్గర డబ్బులు లేకపోయినా, ఏమీ లేకపోయినా వచ్చి శ్రేష్టమైన భోజనాన్ని తినండి అని అంటున్నాడు. అద్భుతమైన ఆహారాన్ని తినండి అని పిలుస్తున్నాడు ఆయన. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఏమీ ఇవ్వకుండానే యెషయా గ్రంథము 55వ అధ్యాయము ప్రభువు పిలుస్తున్నాడు. తప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీయు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిస్తారు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఆహారము కాని దాని కొరకు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు కష్టార్జితాన్ని, డబ్బులను వేస్ట్ చేస్తూ ఉండారు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. భూమి యొక్క మంచి పదార్థములను ప్రభు మాట ప్రకారం జీవించేవారు భుజిస్తారు. మన కష్టార్జితము అనవసరమైన వాటికి ఖర్చు అయిపోదు, ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభు పిలుపును వారందరూ కూడా తృణీకరించారు. మాకెక్కడైతుందయ్యా, మాకు లోకం రకరకాల పనులుండాయి, మాకు కాదని నశించిపోయే వాటిని పట్టుకొని వారు ప్రభు దగ్గరికి నిత్య జీవాన్ని, అక్షయమైన ఆహారాన్ని మానవుడు త్రోసివేస్తూ ఉన్నాడు. జనులు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుతారని ఉంది. మన ప్రయాసము ప్రభువునందు ఎన్నటికీ వ్యర్థము కాదు. ఈ సూర్యుని క్రింద నరుడు పడే పాటలన్నీ కూడా గాలి ప్రయత్నాలే. వాడెంత కష్టపడినా ఏమి లాభము?
వీళ్ళు కూడా పని బాట లేని వాళ్ళు ఏం కాదు, వీళ్లకు పని కలిగే ఉన్నారు, బిజీగానే ఉన్నారు. బిజీగా ఉండటం అనేది సాతాను యొక్క ఫ్యాక్టరీ అంట. ప్రియమైన సహోదరులారా, ప్రభు పిలుపును అందుకొని మనం అంగీకరించాలి కానీ నేను బిజీ అనకూడదు. యేసు बतारो प्रेम खतरा मिटबा, యేసు बतारो प्रेम खतरा मिटबा, యేసు बतारो प्रेम खतरा मिटबा, యేసు యేసుబా. ప్రియమైన సహోదరులారా, ప్రభు యొక్క పిలుపును తృణీకరించవద్దు. శిలువ రక్తమును వ్యర్థము చేసుకొనకూడదు. ఇంత గొప్ప రక్షణ పిలుపును నిర్లక్ష్యము చేస్తే మనిషి అంత గొప్ప శిక్షను తప్పించుకొనలేడు. శిలువ రక్తం అమూల్యమైనది, మానవునికి ముక్తిని ప్రసాదిస్తుంది. గనుక శిలువ రక్తములో ప్రతి మానవుడు తన పాప మలినమును కడుగుకొని తెల్లని వస్త్రములను, పరిశుద్ధతని ధరించుకోవాలి. విందులో, గొప్ప విందులో పాల్గొనమని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు మాటల ప్రకారం జీవించే వారికి గొప్ప విందులో పాల్గొన్నట్టు ఉంటుంది. ఎంతో మందికి అక్కడ అవకాశం ఉంది, స్థలం ఉంది. కనుక మనకు లోకంలో అనేక రకాల డ్యూటీలు ఉంటాయి. ఎంత డ్యూటీ ఉన్నా కూడా శాశ్వతమైన దాన్ని తృణీకరించకూడదు. ఇవి కేవలము తాత్కాలికమైనవే. ఇవి తాత్కాలికమైనవే, నశించిపోయేవి. కానీ యేసు ప్రభువుని వెంబడించటం, ఆయన మాటల ప్రకారం జీవించడం అనేది అది శాశ్వతమైనది, చెరగనిది, తరిగిపోనిది. అదే మనకు చివరికి మిగిలేది. కనుక ప్రభువు కొరకు జీవించటం మానవుని ధర్మం. ఆయన పిలుపును బేఖాతరు చేస్తే ఆ మనిషి యొక్క నిత్యత్వము అధోగతి పాలవుతుంది. ప్రభు పలుమార్లు ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిగా, రెండవసారిగా ఇంకా స్థలం ఉంది, ఖాళీ ఉంది, వెళ్ళండి అని పనివారికి, సువార్థికులకు, సేవకులకి, విశ్వాసులకి ఆయన యొక్క సాక్ష్యాన్ని, ఆయన సువార్తను లోకమంతటా చెబుతూ ఉన్నారు. అనేక రకాల మీడియాల ద్వారా కూడా వారిని ఏదో ఒక రకంగా మీరు
తోడుకొని రండి అని తన పనివారికి ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 25వ వచనంలో, లూకాసు వార్త 14:25వ వచనంలో, బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. వారు సాకులు చెప్పారు. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియమైన సహోదరులారా, ప్రభు కోసము మనము దేన్నైనా ఆపేయాలి. ప్రభు కోసము మనం దేన్నైనా త్యాగం చేయాలి. మనం దేని త్యాగం చేసినా కూడా ప్రభు దగ్గర మనకు నూరంతలుగా దొరుకుతుంది. ప్రభు కోసం త్యాగం చేస్తే మనం త్యాగం చేసినది మనకు ఎక్కడికి పోదు, నూరంతలుగా మనకు దొరుకుతుంది. బంధువులు వెలివేస్తారేమో అని ప్రభు కోసం జీవించడం మానేస్తే ఉన్న బంధువులను కూడా పోగొట్టుకుంటావు. బంధువులు వెలివేసిన ప్రభు కోసం జీవిస్తాను అంటే నీకు ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉంటారు, ఎంతో ఆప్తులు ఉంటారు. ప్రపంచమంతా కూడా క్రీస్తు మనకు బంధువులను ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రభువును వెంబడించడానికి ఈ లోకంలో మనకి ఏది కూడా అడ్డు రాకూడదు. కనీసము మన ప్రాణాన్ని కూడా మనం ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయన మరీ ఎవడైనను తన సిలువను మోసుకొని, సిలువ అనేది భారము, మన భారాలను మనం మోసుకొని, అనగా మనకున్న బాధ్యతని విస్మరించుకోకుండా తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువను వదిలిపెట్టకూడదు. ఏదైతే కష్టముగా ఉందో, భారముగా ఉందో దాన్ని మాత్రం వదలకుండా దాన్ని మోసుకుంటూనే ప్రభువును వెంబడించాలి. కష్టముగా ఉందని వదిలేయటం కాదు, సులువుగా ఉందని చేయడము కాదు. కష్టమైన వాటిని సాధించడమే సిలువను మోయటం. చాలామంది వారు చేసే ఉద్యోగము కానీ, పని కానీ, మరేదైనా చేతి వృత్తి కానీ, అలాగే కుటుంబము, పిల్లలు, కుటుంబంలో మరి కాపురము కష్టం అనిపిస్తుంది. ఇదంతా లేకుండా శుభ్రంగా బాధరాబంది లేకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. బాగుండు అనుకునేది
ఏం బాగుండదు. ఏం బాగాలేదనేదే కొంతకాలానికి మనకెంతో బాగుంటుంది. సిలువను వదిలిపెట్టకూడదు. సిలువను మోసుకొని ప్రభువును వెంబడించాలి. అలా చేయకపోతే ఆయన శిష్యులము కాలేము. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో లెక్క చూసుకొనడా? ఒకవేళ అతను డబ్బులు ఉందా లేదని చూసుకోకుండా, గ్రహింపు లేకుండా పునాది వేస్తే దాన్ని కొనసాగించలేకపోతే చూచేవారు ఏమంటారు? ఎగతాళి చేస్తారు కదా. మనం ఏదైనా చేయాలంటే దానికి కావాల్సిన సామర్థ్యము ఉందా లేదా అని మనుషులు ముందుగానే ఆలోచన చేస్తారు. మరియు ఏ రాజైనా తోటి రాజుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతన్ని జయించడానికి నా దగ్గర సామర్థ్యం ఉందా లేదని చూసుకుంటాడు. సామర్థ్యం లేనప్పుడు దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుంటాడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ప్రియమైన సహోదరులారా, ప్రభువు కోసం జీవించటం లోతుగా గ్రహించి కడవరకు కొనసాగించే దేన్నైనా ప్రభు కోసం త్యాగం చేసే సమర్పణ మనకుండాలి. మధ్యలోనే ఆపకూడదు. ఒక ఇల్లు ప్రారంభించినా దాన్ని పూర్తి చేయలేకపోతే నలుగురిలో ఎగతాళి పాలవుతాడు, అపహాస్యం చేస్తారు. కానీ ఒక మనిషి లోతుగా గ్రహిస్తే ప్రభువును, తప్పకుండా అతను ప్రభు కోసము ఏమి అడ్డు వచ్చినా కూడా దాన్ని దాటుకొని వెళ్ళి గమ్యమును చేరతాడు. మనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టకపోతే, అనగా మన ఇష్టాలు, మన ఆలోచన, మన తలంపు మనకు నచ్చినట్లు ఉండటం కాదు, ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు నచ్చినట్లుగా మనం జీవించాలి. మనకంటూ ఒక ఇష్టము, కోరిక అనేది ఉండకూడదు. మనకు ఎప్పుడు ఏమి కావాలో, ఏది మేలో, ఏది కీడో, ఏది అవసరమో, ఏది అవసరం లేదో మనకంటే కూడా ప్రభువుకు బాగా తెలుసు. మన జీవితంలో ప్రభు ఎప్పుడు ఏం చేయాలో ఆయన ఎప్పుడో ఎరిగి ఉన్నాడు. మన గురించి ఆయనకు చక్కటి టైం టేబుల్ ఉంది, ప్రణాళిక ఉంది. మనము ఎప్పటికప్పుడు ఆయన మాటల ప్రకారం ఆయన కోసం మనం జీవిస్తే మనకు సరైన సమయానికి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. తగిన కాలమందు సకల జీవులు, పక్షులు కానీ జంతువులు కానీ దేవుడు మాకు ఆహారం ఇస్తాడని
అవి దేవుని దయ కొరకు కనిపెట్టుచున్నవి. తగిన కాలమందు మిమ్మును ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి కనుక ప్రభువు తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ప్రభువు నమ్మదగినవాడు. మనం ముందుగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మీరైతే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మనకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అదంతా కూడా ప్రభువుకి తెలుసు. సమస్తము ఎరిగిన ఆయనను, సమస్తము సాధ్యపరిచిన ఆయన చేతిలో మనము దీనులమై ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ముందుగానే మనము కుయుక్తి పడకూడదు. పసిబిడ్డలాగా ప్రభువును వెంబడించాలి. మనకు కలిగినదంతా కూడా మన సొంత చిత్తము చచ్చిపోవాలి, శిలువను మోయాలి. మనకున్న భారము కానీ కష్టమైనది దాన్ని మోసుకొని ప్రభు ద్వారా దాన్ని సాధించాలి. మన భారం ఆయన మోస్తాడు. మన భారం ఆయన మీద మోపాలి కదా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. సాకులు చెప్పవద్దు. దేవుడు అందరికీ విస్తారమైన కృపలను అనుగ్రహిస్తాడు. మనం చేయలేని పని ఆయన కృప ద్వారా మనల్ని బలపరిచి అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యపరుస్తాడు. యేసు ప్రభు కూడా శిలువను మోయలేక మోశాడు. ఇంచుమించు 10 మార్లు కింద పడేశాడు. కింద పడిపోయిన శిలువ, తను కింద పడిన శిలువ దగ్గరే ఉన్నాడు కానీ శిలువను విడిచి పారిపోలేదు, దాన్ని దూరం చేసుకోలేదు. తనకు నియమించిన గొల్గొతా కొండ దగ్గరికి ఆయన మోసుకొని వెళ్ళాడు. ఆయన ఒంటిలో సారం అనేది లేదు. ఆ రోజు రాత్రి బేస్తవారం 12 గంటల నుండి శుక్రవారము ఉదయం 9 వరకు ఆయన్ని వారు బాధ పెడుతూనే ఉన్నారు. చిన్న మేకపిల్ల గజ్జి కుక్కలకు దొరికితే ఏ విధముగా ఆ మేకపిల్లను హింసిస్తాయో ఆ విధముగా మనుష్యులు, బాషాను దేశపు ఎద్దుల్లాంటి మనుష్యులు కనికరము, దయ, జాలి, మానవత్వం అనేది ఏమీ లేకుండా మానవ మృగాల్లాగా చిన్న గొర్రె పిల్లని హింసించినట్లుగా ప్రభువుని అర్ధరాత్రి 12 మొదలుకొని తెల్లవారి 9 గంటల వరకు ఆయన్ని భయంకరముగా హింసించారు. ప్రపంచంలో యేసు ప్రభు లాగా ఎవరూ హింస పొందలేదు. భయంకరమైన కఠినమైన శ్రమ, ఘోరాతి ఘోరమైన మరణకరమైన వేదన. నా ప్రాణం మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. అయ్యో, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అన్నాడు ఆయన ఒక మనుష్య కుమారుడిగా. మళ్ళీ, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ
ప్రభు ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరులారా, కష్టం అనిపిస్తుంది. ఎంత సర్దుకున్నా కూడా, ఎంత ఓర్చుకున్నా కూడా, అయితే మానలే అనుకున్నా కూడా కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది, ఎంతో భారం అనిపిస్తుంది. అయినా కూడా ప్రభువును తలంచుకోవాలి. పాపాత్ములు తనకు విరోధముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించినాడు, అవమానాలను నిర్లక్ష్యపెట్టినాడు. అణువణువున అడుగడుగున ఇంచుమించు 9 గంటల వరకు, 9 గంటలు, అర్ధరాత్రి 12 మొదలుకొని ఉదయము 9 గంటల వరకు ఆయన్ని వారు హింసిస్తూనే ఉన్నారు. ఆయన్ను ఒక మృగాల్లాగా, వారు మానవ మృగాలు, చిన్న గొర్రె పిల్లని ఎంత ఘోరాతి ఘోరముగా, నీచాతి నీచముగా, క్రూరముగా హింసించారు. ప్రభువు మనందరి కోసము అంత భయంకరమైన కల్వరి శిలువ ఆయన మోశాడు, భరించాడు. ఎవరైనా ఎటువంటి పాషాణ హృదయమైన శిలువ దర్శనము కనబడితే ఆ గుండెలు కరిగిపోవాల్సిందే. ఆ గుండెలు మెత్తని వెన్నలాగా మారిపోవాల్సిందే. అంత భయంకరమైన హింసను ప్రభువు మన కోసం భరించాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఒక వ్యవసాయకుడు, నిన్న నేను బైబిల్ చదువుతుంటే మందిరములో నాకు కూడా కష్టం అనిపించింది, ఏదో భారం అనిపించింది. అప్పుడు నేను యాకోబు పత్రిక చదువుతున్నాను. చివరి అధ్యాయములో ప్రభువు నాతో మాట్లాడాడు. వ్యవసాయకుడు తను విత్తిన పంట కోసం, కడవరి వర్షం కోసం, తొలకరి వర్షం కోసం ఎలాగా కాచుకొని ఓపిక పడతాడో మీరు కూడా ఓపిక పట్టండి, ఓపిక తెచ్చుకోండి అని అక్కడ పలుమార్లు ఓపిక అని నాకు పరిశుద్ధాత్ముడు ఓపికను చూపించాడు. ఏదో తెలియని ఆవేదన కలిగింది, బాధ కలిగింది, ఏమి నిరీక్షణ లేనట్లుగా అనిపించింది, గాఢాంధకారం కమ్ముకున్నట్లు అనిపించింది. అయితే పరిశుద్ధాత్ముడు ఓపిక తెచ్చుకోండి, తొలకరి వర్షం కోసం, కడవరి వర్షం కోసం వ్యవసాయకుడు ఏ విధముగా కాచుకొని ఉంటాడో, కనిపెట్టుకుంటాడో మీరు కూడా ఆయన కోసం కనిపెట్టండి. దేవుడు ఎంతో జాలి గలవాడు, ఆయనకి ఎంతో సహనం ఉంది. బాగా చేతికి వచ్చిన పంటని అనవసరముగా బూడిద పాలు చేసుకోవద్దు. ఓర్పు అనేది ద్రోహమైన కార్యాలు జరగకుండా ఆపు చేస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను ఓర్చుకోలేను, నా వల్ల కాదు, ఇంకా వద్దు అనుకుంటుంటారు. కానీ ఓపిక తెచ్చుకోనండి. ఆ మాటలు నేను మీకు చదివి ఈ ఉదయకాలం ముగిద్దాము. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనం నుండి, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు
దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండునట్లు ఒకని మీదనొకడు సనగవద్దు. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనాన్ని గూర్చి విన్నారు గదా. దేవుడు ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఎంతగా కష్టపడ్డాడు, మరణానికి సమీపించాడు. అయినా దేవుడు యోబుకి మరలా 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడికి జాలి కనికరము ఉంది కనుక నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు నిన్న మందిరంలో 5 గంటలప్పుడు శూన్యముగా అనిపించింది. అప్పుడు ఈ మాటలు పరిశుద్ధాత్ముడు నాకు నా వినికిడిలో నా ఆలోచనలోనికి తెచ్చాడు. కాబట్టి శిలువను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. యేసు ప్రభు శిలువను మోయడానికి ఎంతో ఓర్పు, ఎంతో సహించినాడు, భరించినాడు. తనకు ఏర్పాటు చేయబడిన స్థానానికి ఆయన తీసుకొని వెళ్ళాడు, మోసుకొని వెళ్ళాడు. దాని వలన సమస్తమైన మానవాళి యొక్క పాపభారం అంతా ప్రభు మోశాడు. విజయకేతనం ఎగురవేశాడు. సమాప్తమైనదని విజయపు కేక వేశాడు. కనుక మనము కూడా మనకు అప్పగించబడిన శిలువను మోసుకొని మనము గొల్గొతా కొండ వైపు మనకు నియమించబడిన స్థానానికి మోసుకొని వెళ్ళాలి. ప్రాణం ఉన్నంత వరకు శిలువను ఎక్కడ కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు. కింద పడిపోయినా శిలువను మాత్రం దూరం చేసుకోకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఓర్పు అనేది మంచి ఫలితాన్ని తీసుకొని వస్తుంది. ఆ మంచి నేల మీద పడిన విత్తనం, ఆ యొక్క విత్తనము ఓర్పుతో సహించి 100 అంతలుగా ఫలించింది. మన హృదయము మంచి నేల పడిన విత్తనం లాగా ఉండాలి. ఓర్పుతో సహించి 100 అంతలుగా మనం పంటను తీసుకోవాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ప్రభువా, మా అనుదిన భారము మీరు భరించుచున్నందుకు స్తోత్రాలు. అలాగే మా భారములను మీ మీద మోపుచున్నామయ్యా. మీరే మమ్మల్ని ఆదుకొనండి. ఇంతవరకు ఆదుకున్నారు, ఇక మీదట ఆదుకొనండి. ప్రభువా, మా శూన్యమును, మా అంధకారమును, మా భారములను మీ ద్వారా ఇంతవరకు మేము కొనసాగించాము, నెరవేర్చుకున్నాం. మీ సహాయం మాకెంతైనా అవసరం ప్రభువా. ప్రభువా, మాకు ఓర్పును దయచేయండి. నైనా మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఈ నిర్మాణమును ఎక్కడ ఆపకుండా, మధ్యలోనే ఆపేయకుండా పూర్తిగా సంపూర్ణముగా నెరవేర్చడానికి మాకు సహాయము చేయండి. మేము ఏవైతే తలంచినామో, నీ నామములో ప్రారంభించామో ఈ పోరాటం,
ఈ ఆత్మీయమైన నడక మీ దరికి చేరేంత వరకు మేము కొనసాగాలయ్యా. మీరు అక్కడ వరకు మా ప్రాణము పోయేంత వరకు మీతో నడవాలి నాయనా. మాకు కావాల్సిన సహాయమును దయచేయండి. మాకున్న ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి మీ ద్వారా మేము సహాయము, ఆదరణ, విడుదలను పొందుకోవాలి నాయనా. ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించండి. మీరే శుభప్రదమైన నిరీక్షణతో నింపు నాయనా. తండ్రి, మీకు వందనాలు. నూరంతలుగా ఫలింపచేయండి. ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు చెల్లించి, ఈరోజు ఆరాధన దినము గనుక ప్రార్థనా మందిరంలో మమ్మలందరినీ ఆనందింపచేయండి. మీ ప్రసన్నతలో నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.